తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. It's laughing time. నమస్కారం ప్రజలారా. ఏంట్రా మా పార్టీకు మాకు ఇది జీర్ణించుకోలేకున్నాం. ఏం జరిగింది? విజయసాయి రెడ్డి గారు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం. అదే ఏంటా విషయం? ఏమి నిర్ణయం ఏంది? విజయసాయి రెడ్డి అన్న ఏ1 అయితే విజయసాయి రెడ్డే కదా ఏ2. మరి ఇటువంటి కఠినమైనటువంటి నిర్ణయాన్ని విజయసాయి రెడ్డి గారు ఎందుకు తీసుకున్నారు? ఎందుకు? మా పార్టీలో లంగాపనులు చేసినప్పటికీ ఇప్పుడు నువ్వు ఏమన్నా మా పార్టీలో లంగాపనులు చేసినప్పటికీ ఏమండి, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మర్యాదగా చెప్తున్నాను, గౌరవం తగ్గించి మాట్లాడొద్దు. తిట్టొద్దు. అన్నను తప్పుదోవ పట్టించినప్పటికీ, అన్న కొద్ది రోజులు పక్కన పెట్టినప్పటికీ, మరి దేనికైతే విజయసాయి రెడ్డి ఇటువంటి సంచలనమైన నిర్ణయం తీసుకున్నాడు ఎందుకు నీ ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా అనేది మనం ఒక చిన్న వీడియో విశ్లేషణ అయితే చేద్దాం. ఏంది కథ ఏంది అని అంటే, చెప్పు. విజయసాయి రెడ్డి గారు పెట్టినటువంటి ఒక పోస్ట్ ఏదైతే ఉన్నదో ఆ పోస్ట్ ఒకసారి నేను మీకందరికి కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? రాజ్యసభ సభ్యత్వానికి రేపు 25వ తారీఖున రాజీనామా చేస్తున్నాను. అలాగా? ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకు కలర్ సోడా కొట్టిస్తాను. రాజ్యసభ సభ్యత్వానికి రేపు 25వ తారీఖున రాజీనామా చేస్తున్నాను. మండుతున్నట్టుంది. మండదా అక్క, మండదా చెల్లి. రాజకీయ పార్టీలోనూ చేరడం లేదు. నేను నమ్మను. నమ్మదురా, అడుగు తిరు. వేరే పదవుల్లో ప్రయోజనాలకో లేక డబ్బులో ఆశించి రాజీనామా చేయడం లేదు. పరిస్థితులు చూస్తే నిజంగా ఆశ్చర్యంగా కూడా ఉన్నాయి. ఊహించలేదు ఇలా జరుగుతుందని. ఏంటిది? నేనున్నాను రా. ఏంటిది చిన్నపిల్లల ఏడుస్తా రా. ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తిగతం, ఎలాంటి ఒత్తిడి లేవు, ఎవరి ప్రభావం చేయలేదు. దీని వెనకాల ఏదో కుట్రుంది. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారికి ఎందుకు వచ్చింది ఇంత కఠినమైనటువంటి ఆలోచన? కర్మ పెద్దనాన్న కర్మ. అందులో భాగంగా చూసుకుంటే ఈ రోజు నువ్వేమో రాజకీయాల నుంచి తప్పుకున్నాను. ఏం టార్చర్. మరి కేసులకు భయమా? అన్నయ్య 16 నెలలు జైల్లో ఉన్నాడు. ఇప్పుడు ఏమనగా అన్న రేపో మాపో పోతే ఇవుడు పోతాడు అన్నకు తోడుగా. మరి కేసులకు భయమా? అన్నయ్య 16 నెలలు జైల్లో ఉన్నాడు. ఇప్పుడు ఏమనగా అన్న రేపో మాపో పోతే ఇవుడు పోతాడు అన్నకు తోడుగా. అంత మాట. మరి నువ్వు చెప్పిన లంగాపల్లి అయితే ఉన్నాయి విజయసాయి రెడ్డి గారు. ఏం మాట్లాడతాడు నువ్వు? చెప్పిన అవులే మాటలు మీరు చెప్పిన లంగాపల్లిలే కదా అన్న చేసినాడు. నేనేమో కొంచెం అనుకుంటున్నావా? ఏనా మరి ఈ రోజు అన్నను నడివేట్లో ముంచిపోతారే. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? జనానికంటే పిచ్చెక్కేది అనుకోవచ్చు. ఇన్నేళ్లు నాతో తిరిగి నా గురించి ఇదేనా మీరు తెలుసుకుంది? 11 మంది ఉన్నారు. 11 మందిలో ఈ 11 మంది కూడా ఎవడు ఉంటాడు, ఎవడు పోతాడు ఆఖరికి అర్థం కావడం. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నోరే డ్రైనేజరా? ఒక్కొక్క వీక్ రాలిపోతా ఉన్నది. ఏంటో నా బతుకులా అయిపోయింది. ఇంకా లాస్ట్ కు పార్టీకి ఎవడు మిగులుతాడు? ఈ మాత్రం చేస్తావంటే నీకేం తక్కువ చేశాడు జగన్ అన్న? నేనేం పాపం చేశాను? నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. బ్రహ్మాండంగా విజాగలో బ్రహ్మాండంగా భూ కబ్జాలు చేసుకుంటూ అవినీతి చేసి అక్రమాలు చేసి భూ కబ్జాలు చేసి కమ్ములు పత్ర బాబు చెప్ప సరే అన్న నిన్ను దాంట్లో వాటా అడిగినాడా? లేదు అన్న ఏమన్నా నువ్వు చేసుకోవద్దు, నువ్వు తప్పుడు పనులు చేస్తున్నావు, తప్పుడు నిర్ణయాలు ఇస్తున్నావు, నాకు ఈద్దని ఏమన్నా చెప్పినాడా?
ఊరుకో ఊరుకో, ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. బొక్క మీరు ఎవడుంటే ఎవడు లేకంటే కుక్కను పెట్టైనా గెలిపిస్తాం, ఇబ్బందిలే. అయితే విజయసాయి రెడ్డి గారి విషయానికి వస్తే అదేంటి మూర్తి గారు మొన్నటి వరకు మళ్ళీ వస్తున్నాం అన్నాడు, ఇవాళ వెళ్ళొస్తా అంటున్నాడు. టైం బ్యాడ్ అక్క, టైం బ్యాడ్ ఉన్నప్పుడు ఏది వర్కౌట్ కాదక్క. నాకు అర్థం కాలేదు. సార్. ఎక్కడ ఏం జరిగింది, ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి. ఈ మహానుభావుడు లండన్ వెళ్ళాడు, లండన్ నుంచి ఏమన్నా సంకేతాలు పంపించాడా, నేను మళ్ళీ రావట్లేదు, నువ్వు కూడా అక్కడి నుంచి నిష్క్రమించిన ఆయన అని ఏమన్నా చెప్పాడా? నాకు తెలీదమ్మా. లేకపోతే మిగతా వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఈయన తట్టుకోలేక ఇచ్చేస్తున్నాడు. ఐ డోంట్ నో. నేను హర్ట్ అయ్యాను. ఐ వాంట్ టు టాక్ టు నెల్లూరు పెద్దారెడ్డి రైట్ నౌ. yes. అయితే ఆ రాజీనామా లేఖలో మెన్షన్ చేసినటువంటి కొన్ని అంశాల గురించి అయితే ఖచ్చితంగా మాట్లాడాలనుకున్నాను. ఓకే నువ్వు ఎట్లా చెప్తే అట్లా. నేను రాజకీయాలకి కంప్లీట్ గా స్వస్తి పలుకుతున్నాను. ఎవరి బలవంతంతో అన్నారా మూర్తి గారు? అదేనా ఆయన అన్నది? బలవంతంతో నేను ఈ నిర్ణయం తీసుకోలేదు అన్నాడు. ఎవరు అడిగారు మూర్తి గారు? ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? బలవంతం చేశారా చేయలేదా అని ఎవరన్నా అడిగారా? నేను ఇందాక చెప్పినట్టుగా వస్తా అన్నాడు, పారిపోయాడు. ఇప్పుడేమో ఎందుకు వెళ్తున్నాడో తెలియదు. ఇది నా నిర్ణయం వ్యక్తిగతం అన్నాడు. ఎలాంటి ఒత్తిళ్లు లేవంటున్నాడు. ఎవరు ప్రభావితం చేయలేదంటున్నాడు. జీవితం కాకపోతే ఈ మొత్తం లేఖలో వైఎస్ విజయమ్మ గారి పేరెందుకు లేదా అని అప్పటి నుంచి ఆలోచిస్తున్నా. అంటే అది 3 తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉన్నాను. గురువు గారు అంటే నాకు హరి గుండెల మీద తన్నేవరా? అది కాదండి. రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ గారికి, నన్ను ఇంతటి ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన భారతమ్మ గారికి సదా కృతజ్ఞుణ్ణి. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. భారతి గారి పేరు స్పెషల్ గా మెన్షన్ చేశాడు, విజయమ్మ గారి పేరు లేదు. దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక? నీకు రే పురుగులు పట్టి చేస్తావురా నా కొడక? మంచి చేస్తా నా కొడక, నువ్వు రే నాశనం అయిపోతావురా రే. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.